తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఇవాళ భోగి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిగించారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య జిల్లావాసులు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇళ్ల ముంగిట ముగ్గులు వేస్తూ మహిళలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సంబురాలపై వివరాలు రవికిరణ్ మనకు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గులు వేయటం కావచ్చు, అలాగే భోగి మంటలు పెద్ద ఎత్తున శాంతిస్తున్నారు. కొంత జిల్లా వ్యాప్తంగా కూడా కొంత మంచు దుప్పటి ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి బంగారం గ్రామంలో ఎట్లా చేసుకుంటున్నారమ్మా భోగి? బాగా చేసుకుంటున్నామండి పండుగ. అల్లుళ్ళు వచ్చారు, అందరూ సరదాగా ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా. ఏలూరు నుంచి వచ్చాము, మా పుట్టింటికి వచ్చాము అనమాట. సంక్రాంతి అంటేనే సంబరాలు కదండి. అందరం ఇక్కడికి వచ్చాము, అందరూ కలుస్తారు. చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ కలుస్తారు అన్నమాట. పిండి వంటలతో, చీరలు, మంచి మంచిగా నగలు అన్నీ ఇదవుతాం అనమాట. పండుగ అంటేనే సంతోషం, సంబరం. సంక్రాంతి అంటే ఇంకా సంబరం అనమాట. నువ్వు చెప్పినా ఏం చదువుతున్నావు, ఎట్లా అనిపిస్తుంది ఈ సంక్రాంతి? ఇప్పుడు నేను బీఫార్మసీ చేస్తున్నాను. అంటే నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ప్రకృతి పండుగ కాబట్టి మా విలేజ్ అనేది చాలా గ్రీనరీతో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి సో అప్పుడిప్పుడు డిఫరెన్స్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. అంటే అందరం ఎప్పుడు చుట్టాలు ఉంటూ అందరం మంచిగా చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చెప్పండి ఎట్లా జరుపుకుంటున్నారు? సంతోషాలు, చుట్టాలు, పిండి వంటలు. ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఇంటికి వచ్చాను. సో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలుసు కదా. చివరి నిమిషాలు బస్సులు దొరక ఇది అవుతున్నారు కదా. సో అందుకని ముందుగా ఒక వారం ముందే బయలుదేరి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక మా బంధువులందరూ తొందరగా ఇంటికి చేరుతున్నారు. సో అందరితో కలిసి చాలా సరదాగా రంగవల్లులు, ముగ్గులు, సరదాగా భోగి మంటలు అన్నీ కానిస్తాము. పండగ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మా బంధుమిత్రులందరూ కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి మా కుటుంబంలోకి వచ్చి ఉన్నారు. పిండి వంటలు చేసుకోవడం కానీ, రంగవల్లికలు ఇంటి ముందు వేసుకోవడం కానీ, కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఐక్యంగా ఉంటూ ఒక సంక్రాంతి సంబరాలు అనేవి ఒక అంబరాన్ని అంటే విధంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటున్నారు. మా అమ్మగారండి, మీకు 96 సంవత్సరాలు. మా కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు ఇప్పుడు 50 మంది పైగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ వస్తుందంటే ఎక్కడి నుంచో వచ్చి కలుసుకోవాలన్న పాత్రత అనేది ఈ పండుగ మమ్మల్ని దగ్గరికి కలపడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం మాకు. అమ్మ సంక్రాంతి ఎట్లుంది? చుట్టాలు అందరూ వచ్చారా? కొడుకులు ఎట్లా జరుపుకుంటున్నావు? అప్పటికిప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందా పండగ? ఎట్లుండేది అప్పుడు? ఎట్లుండేది ఇదంతా తెలిసేది కాదు, ఇప్పుడు అన్నీ తెలుస్తుంది చూస్తారు. మీరు చెప్పండి అన్న, ఎంతమంది మొత్తం మీ కుటుంబ సభ్యులు ఎంతమంది వచ్చారు? 70 మంది దాకా ఉంటామండి. పిల్లలంతా గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, ఏలూరు, వట్లూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ చదువుకున్న పిల్లలు వచ్చారు, ఖమ్మంలో చదువుకున్నటువంటి పిల్లలందరూ వచ్చారు. ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటాం. పూర్వం అంటే పంటలు అన్నీ వచ్చాయి, చాలా పశువులు గిసువులు ఉన్నాయి. ఈ రోజున పశువులు అన్నీ అంతరించిపోయినాయి. చాలా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా, సంతోషంగా కొత్త బట్టలతో పిల్లలందరూ చాలా ఆనందంగా భోగి మంటలు వేసుకోవటం, డ్యాన్సులు చేయటం, ఎంతో సంతోషమైన వాతావరణంలో గడుపుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలానే జరుపుకోవడం జరిగింది. చెప్పండి ఎట్లుంది? బాగుంది. మేము మొత్తం 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, మొత్తం కలిసిమెలిసి అందరం ఒకసారి రోజు ఒకసారి వండుకొని తింటాం చక్కగా. ఈ పండుగ అన్ని రకాల పిండి వంటలన్నీ చేసుకొని పందాలకు వెళ్తారా? పందాలకి వెళ్తామండి. ఒకరోజు వెళ్తాం, మా సొంత కోళ్ళు పనం. రైట్, ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు భోగి మంటలు అందరూ కూడా కలిసి పాల్గొనడం, అలాగే భోగి పండుగ సందర్భంగా పిల్లలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయడంతో పాటుగా కుటుంబం అంతా కలిసికట్టుగా ఈ సంక్రాంతి 3 రోజులు 4 రోజులు అందరూ కలిసి ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుందని పిల్లలు, పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ఇప్పుడు పరిస్థితి గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా.